జేఎన్టీకే R20 రెగ్యులేషన్ 3 సెమిస్టర్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ యొక్క క్వశ్చన్ పేపర్స్ చూద్దాం సెట్ 2. ఇందులో పార్ట్ ఏ చూసుకుంటే కనుక వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అడిగారు ఫస్ట్ది. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిజైనింగ్ మెథడాలజీస్. నెక్స్ట్ వాట్ ఈజ్ మోడలింగ్ అని అడిగారు. నెక్స్ట్ వాట్ ఈస్ ది స్టీరియోటైప్ అంటే ఏంటి. నెక్స్ట్ వాట్ డూ యూ మీన్ బై అసోసియేషన్ క్లాస్ అని. నెక్స్ట్ వాట్ ఈజ్ జనరలైజేషన్ రిలేషన్షిప్. నెక్స్ట్ డిఫైన్ కొలాబరేషన్ డయాగ్రామ్ అడిగారు. నెక్స్ట్ మెన్షన్ ది పర్పస్ ఆఫ్ యాక్టివేషన్ బాక్స్ ఇన్ సీక్వెన్స్ డయాగ్రామ్. నెక్స్ట్ డిఫైన్ థ్రెడ్. నెక్స్ట్ డిఫైన్ స్టేట్ మిషన్. ఇది పార్ట్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ బి చూసుకుంటే కనుక 2Aలో ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ డీకంపోజిషన్. నెక్స్ట్ బ్రీఫ్లీ డిస్క్రైబ్ డీకంపోజిషన్ ది సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్. ఇది కేస్ స్టడీ. నెక్స్ట్ 2B చూసుకుంటే కనుక డిస్క్రైబ్ ది కొనానికల్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ బ్రింగింగ్ ఆర్డర్ చాయిస్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. హౌ క్యాన్ OOAD హెల్ప్. నెక్స్ట్ యూనిట్ 2 చూసుకుంటే కనుక వాట్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోడలింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్స్. లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ రిలేషన్షిప్ యూజ్డ్ ఇన్ UML. UML అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3B చూసుకుంటే కనుక డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ క్లాసెస్. నెక్స్ట్ యూనిట్ 3 చూసుకుంటే కనుక డ్రా క్లాస్ డయాగ్రామ్ ఫర్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది మీకు కేస్ స్టడీ. నెక్స్ట్ డిస్క్రైబ్ ఇన్స్పెక్షన్ ఫేజ్ ఆఫ్ క్రిప్ట్ అనాలిసిస్. ఇది కూడా కేస్ స్టడీ నెక్స్ట్ 4B చూసుకుంటే కనుక ఎక్స్ప్లెయిన్ కామన్ మెకానిజం ఆఫ్ అడ్వాన్స్డ్ క్లాసెస్. నెక్స్ట్ డిస్కస్ అబౌట్ అడ్వాన్స్డ్ రిలేషన్షిప్ విత్ ఎగ్జాంపుల్స్. మీరు ఎగ్జామ్లో కేస్ స్టడీస్ అనేవి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఫస్ట్ కేస్ స్టడీస్ అనేది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 5B చూసుకుంటే కనుక యూనిట్ 5లో డిస్క్రైబ్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ యాక్టివిటీ డయాగ్రామ్. నెక్స్ట్ 5Aలో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఆర్ కామన్ మోడలింగ్ టెక్నిక్స్ ఆఫ్ యూస్ కేస్ ఎక్స్ప్లెయిన్ అని అడిగారు. నెక్స్ట్ 5B చూసుకుంటే కనుక ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్స్పెక్షన్ ఫేజ్ ఆఫ్ వ్యాకేషన్ ట్రాకింగ్ సిస్టమ్. నెక్స్ట్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ యూస్ కేస్ డయాగ్రామ్ ఫర్ ATM సిస్టమ్. ఈ 2 మీకు కేస్ స్టడీస్. నెక్స్ట్ యూనిట్ 5 చూసుకుంటే కనుక యూనిట్ 5లో 6A చూసుకుంటే కనుక ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఈవెంట్ అండ్ సిగ్నల్స్. నెక్స్ట్ డ్రా స్టేట్ చార్ట్ డయాగ్రామ్ ఫర్ ఆన్లైన్ షాపింగ్. ఆన్లైన్ షాపింగ్కి స్టేట్ చార్ట్ డయాగ్రామ్ అనేది గీయమంటున్నారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది కామన్ మోడలింగ్ టెక్నిక్ ఆఫ్ డిప్లాయ్మెంట్ డయాగ్రామ్. ఈ సబ్జెక్ట్ మీకు డయాగ్రామ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్ని మీరు డయాగ్రామ్స్ అన్ని క్లియర్గా నేర్చుకుంటే కనుక పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ సెట్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏ క్వశ్చన్ పేపర్స్ కావాలో కూడా కామెంట్ చేయండి.